హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సి. మనం టీజీపీఎస్సి పైన జిఎస్ పేపర్స్లో ఎట్లా ట్రిక్స్ హ్యాక్స్ వాడాలని చెప్పేసి దాని మీద వీడియో చేద్దాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ కమెంట్స్లో అడిగినందుకు. అండ్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, ముందు డిస్క్లైమర్ లాగా, ఇది ఆల్రెడీ చాలా మంది ఈ ఎగ్జామ్స్ పైన చాలా సంవత్సరాలు కూర్చొని రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రిక్స్ హ్యాక్స్ తెలిసే ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం 2023లో రాశాను టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఆ పేపర్లో నాకు 72 మార్క్స్ వచ్చాయి. తర్వాత పేపర్స్‌లో 86, 90 దాకా దగ్గర దగ్గర వచ్చాయి. అందులో నేను కొన్ని ట్రిక్స్ అండ్ హ్యాక్స్ వాడాను. అది నేనంటే ఎక్కడ చూడలేదు. నాతో నా ఓన్‌గా నేను క్వెషన్ పేపర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు నాకనిపించింది. నేను అట్లా చేశాను. ఇది ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తెలిసుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఓకే. ఇది ఫస్ట్ డిస్క్లైమర్. సెకండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు హ్యాక్స్ వల్ల, ట్రిక్స్ వల్ల మార్క్స్ పెరగాలి గానీ తగ్గకూడదు. మా ఈ ట్రిక్స్, హ్యాక్స్ వల్ల మార్కులు ఎందుకు తగ్గుతాయో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కొన్ని హ్యాక్స్ తెలుస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయే దాంట్లో ముందు హ్యాక్స్, ట్రిక్స్ లాగా చెప్తాను కదా! అది ఫస్టే అప్లై చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ వాడాల్సింది ఏంటంటే నాలెడ్జ్. ఓకే. ఒక క్వెషన్ చూసిన తర్వాత ఆ క్వెషన్స్‌లో మనకు ఎంతవరకు ఐడియా ఉంది. ఆ స్టేట్మెంట్ గాని, ఆ పాయింట్ గాని, మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో గాని, ఓకే. అది మనకు తెలుసా? తెలీదా? మనకు తెలుసు అనుకుంటే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది నాలెడ్జ్. హ్యాక్ కాదు. వెంటనే హ్యాక్‌కెళ్ళిపోకండి. రైట్? ఫస్ట్ మన నాలెడ్జ్. మనం చదువుకున్న దాంట్లో నుంచి వచ్చిందా లేదా? మనకది తెలుసా లేదా? సో, ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయాలి. సెకండ్ లాజిక్ అప్లై చేయాలి. నాలెడ్జ్ లేకపోతే కనీసం లాజిక్ అయినా అప్లై చేయాలి. లాజిక్ అప్లై చేయడం అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనకు కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఇస్తూ, వాళ్ళు ఏ ఏ మూవ్‌మెంట్స్‌లో పాల్గొన్నారని చెప్పేసి అడిగారనుకోండి. రైట్? వాళ్ళు ఒక టైమ్ లైన్ వాళ్ళనేది మనకు ఒక రఫ్ ఐడియా ఉంటది. ఇప్పుడు గాంధీ గారు 1915 నుంచి 1947 వరకు ఉన్నారు. ఒకవేళ 1915 కన్నా ముందు జరిగిన ఈవెంట్స్ గురించి అడిగారనుకోండి, మనకు తెలుస్తుంది కదా! ఓకే. ఈ గాంధీ గారు ఈ ఫేజ్‌లో లేరు అని చెప్పేసినని. సో, అలా కనీసం లాజిక్స్ అన్నా అప్లై చేసుకోగలిగి ఉండాలి. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాలెడ్జ్‌కి. అంటే మనం చదువుకున్న దాంట్లో నుంచి వచ్చిందా లేదా అనేది. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకు చదువుకున్న దాని నుంచి వస్తుంటుంది. కానీ మనకు కరెక్ట్‌గా గుర్తుండదు. అంటే ఆ పర్ఫెక్షన్ లేకనో, రివిజన్ లేకనో. సో, కనీసం లాజిక్ అయినా అప్లై చేయగలగాలి. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్, లాజిక్ మనకు తట్టట్లేదు. ఓకే. అసలు అది బియాండ్ వచ్చింది. ఇప్పుడు మనం గ్రూప్ 2 పేపర్ చూసాం. పేపర్ 4లో తెలంగాణ మూవ్‌మెంట్. మనం చాలా మంది తెలంగాణ మూవ్‌మెంట్ చదువుకొని ఎళ్ళుంటారు. కానీ అక్కడ మాక్సిమం కాంగ్రెస్ హయాంలో జరిగిన కమిటీస్ వీటి గురించి ఎక్కువ క్వెషన్‌లొచ్చినాయి. నాకైతే అన్ని బౌన్సర్సే క్వెషన్స్ అంతా. 150 క్వెషన్‌లు, 150 క్వెషన్‌లు బౌన్సర్‌లే అయినాయి. ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి. కానీ నేను ఈ హ్యాక్స్ వాడుకొని నాకు ఆ పేపర్ 4లో 64 మార్క్స్ వచ్చినాయి. నిజానికి నాకు 30-40 మార్క్స్ వస్తాయనుకున్నా అంతే. ఓకే. అక్కడేంటంటే అక్కడ నాకు నాలెడ్జ్ లేదు. లాజిక్స్ కూడా అప్లై చేసేంత స్కోప్ లేదు కాబట్టి నేను రాసుకోగలిగాను. నాకు అన్ని మార్కులొచ్చినాయి. ఒకవేళ మీరు నాలెడ్జ్ వాడి కొన్ని క్వెషన్స్ కరెక్ట్ చేసుకొని, లాజిక్ వాడి కొన్ని క్వెషన్స్ కరెక్ట్ కరెక్ట్ చేసుకొని, అసలు ఏది అప్లై చేయలేనప్పుడు హ్యాక్స్ వాడుంటే కనీసం 75-80 మార్కులొచ్చుండేవి ఆ పేపర్‌లో. ఓకే. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అప్లై అవ్వట్లేదు, లాజిక్ నాకు తట్టట్లేదు, నాలెడ్జ్ నాకు తెలీదు అని అనుకుంటారో అప్పుడు హ్యాక్ దగ్గరికి రండి. హ్యాక్ అండ్ ట్రిక్. ఓకే. నేను ఎందుకో కూడా చెప్తాను ఎగ్జాంపుల్ యూజ్ చేసి. కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ ఇస్తాడు. ఆ డైరెక్ట్ క్వెషన్స్‌లో వాడు ఈ హ్యాక్, ట్రిక్ వర్కౌట్ అవ్వనట్టు ఇస్తాడు క్వెషన్స్. సో, మనం డైరెక్ట్‌గా ఓకే. ఇది ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగే గదా! క్రోనాలజీయే గదా! అని చెప్పేసని మనం ఒకవేళ హ్యాక్ అప్లై చేసామనుకోండి. మనం కరెక్ట్ అవ్వాల్సింది పోగా తప్పు ఆన్సర్ పెట్టొస్తాం. మనకెక్కడైనా ఏదైనా ట్రిక్ వాడితే మనకు మార్కులు పెరగాలి గానీ తగ్గకూడదు గదా ఫ్రెండ్స్. ఓకే. అందుకే ఈ వీడియో నేను లాస్ట్‌లో గూడా చేసుండొచ్చు. బట్ చాలా మంది లాస్ట్ దాకా చూడరు గాబట్టి నేను ముందే చెప్తున్నాను ఇదంతా. ఓకే. మనం ఫస్ట్ హ్యాక్ అప్లై చేయగూడదు. ఓకే. అసలు జేయగూడదు. మనకు తెలుసా? తెలీదా? అనేది ముందు చూసుకున్న తర్వాత, పూర్తిగా నాకు రావట్లేదు, ఒక్క పాయింట్ కూడా తెలీదు అని అనుకున్నప్పుడు హ్యాక్ అప్లై చేయండి. ఓకే. అప్పుడు అప్లై చేసినప్పుడు మనకు ఒక మార్క్ వచ్చినా, రాకపోయినా మనకు బాధుండదు. కానీ మనకు తెలిసిన క్వెషన్‌లు ముందే లాజిక్ అప్లై చేసి, హ్యాక్స్ అప్లై చేసి పోగొట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే. మనం వీడియోలోకెళ్దాం. ఈ క్వెషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు లాజిక్ హ్యాక్ అంటే హ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఓకే. నాకిది పూర్తిగా తెలీదు.
అంటే ఈ ఎట్లాగో వీడియో చేస్తున్నావు కదా, దీని ఆన్సర్ చూసుకొని ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నేను ట్రిక్ హ్యాక్ చెప్తాం అనుకున్నాను కాబట్టి ఈ అసలు ఆన్సర్స్ నాకు ఇందులో ఏ చెక్ చేసుకోలేదు. నేను జెన్యున్గా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇది మనకు తెలిస్తే తెలుసు, లేకపోతే తెలియదు. ఓకే, ఇలాంటి వాటిల్లో నేను హ్యాక్స్ వర్కౌట్ అవ్వవు. ఉండొచ్చు హ్యాక్స్, నాకు తెలియదు. బట్ మెయిన్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇలా క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్, ఈ రెండిట్లో చాలా హ్యాక్స్ అప్లై అవుతాయి. చాలా సందర్భాల్లో హ్యాక్స్ అప్లై అవుతాయి. ఓకే, మనం నాకు తెలిసి 150 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్లు జిఎస్ రిలేటెడ్ ఉంటాయి కదా. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ క్రోనాలజీ క్వశ్చన్స్ కనీసం 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో నుంచి మనం కనీసం ఒక 15 నుంచి 20 మార్కులు హ్యాక్స్ యూజ్ చేసి స్కోర్ చేయొచ్చు. ఓకే, అంటే కనీసం 15 to 20 మార్క్స్ హ్యాక్స్ వల్ల కరెక్ట్ అవుతాయి. అంటే సగం అనుకోండి. ఒకవేళ మనం నాలెడ్జ్, లాజిక్ కూడా అప్లై చేయగలిగాం అనుకోండి, చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ మనం 30 వరకు స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు హ్యాక్ ఏంటంటే, ఫర్ సపోజ్ నాకు ఇది పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్, నాకు నాలెడ్జ్ లేదు, లాజిక్ కూడా నాకు తెలియదు. ఓకే, ఆథర్ అడిగాడు, బుక్ అడిగాడు కదా, నాకు అసలు ఇందులో ఎవరు తెలియదు. ఓకే, లాజిక్ కూడా తెలియదు. రైట్, ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో చూడండి, A3 ఓకే, A3 2 సార్లు రిపీట్ అయిందా. నెక్స్ట్ చూడండి B4 రైట్, ఇక్కడ చూడండి C2 రైట్, D1 చూడండి, ఎక్కువ డాష్లు ఎక్కడ వచ్చినాయి, ఈ ఫస్ట్ ఆప్షన్కి వచ్చినాయి. సో ఎగ్జామ్లో నేను ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పేసి బబుల్ చేసి పెట్టేస్తాను. అది కరెక్టో రాంగో నాకు తెలియదు. నాకు ఈ క్వశ్చన్ అసలుకే తెలియనప్పుడు ఇట్లా హ్యాక్ వాడి ఈ ఆప్షన్ పెట్టొస్తాం. అది కరెక్ట్ ఆన్సర్ కాదో కూడా తెలియదు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం కరెక్ట్ చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. తెలియని క్వశ్చన్లలో కూడా ఒక 10 క్వశ్చన్స్ ఉంటే అందులో కనీసం ఇలాంటివి ఒక 5 తగిలాయి అనుకోండి, చాలా 5 మార్క్స్ పెరిగిపోతాయి. కట్ ఆఫ్ దాటిపోతాం 5 మార్క్స్ అంటే. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ కదా, ఇది కూడా ఇట్లా సేమ్ ఇలాగే అప్లై చేస్తాం. ఏంటంటే ఇది చూడండి, బి రైట్, ఫస్ట్ దాంట్లో బి 2 సార్లు రిపీట్ అయింది. సెకండ్ చూడండి, ఇక్కడ బి ఉంది రైట్, సెకండ్ దాంట్లో రిపీట్ అయిన దాంట్లో. నెక్స్ట్ సి రైట్, తర్వాత ఏ, మళ్ళీ ఇక్కడ ఏ. సో మ్యాక్సిమం డాష్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి నేను ఈ ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేసి వస్తాను. ఓకే, అది ఆన్సర్, అది అవ్వచ్చు, అది కాకపోవచ్చు. ఓకే, సో ఇట్లా కొన్ని హ్యాక్స్ వాడచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక స్కోప్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇట్లా బి ఉండి ఆన్సర్ నాకు తెలిసి ADBC ఇలా కూడా ఇస్తుండొచ్చు. ఓకే, అక్కడ మీరు అంటే ఏమంటారు, ఇట్లా పెట్టడం వల్ల తప్పుపోయింది అని అనుకుని బాధపడకండి. మనం చెప్తున్నాం కదా, 40 క్వశ్చన్లు ఉంటే అందులో సగం మార్కులు 50 to 20 మార్క్స్ వస్తే చాలు. ఓకే, పేపర్లో 150 క్వశ్చన్లు ఉంటే కనీసం మనం 50+ మార్క్స్ స్కోర్ చేయగలిగాం అనుకోండి ఫ్రెండ్స్, 50%+, చాలు ఫ్రెండ్స్, కట్ ఆఫ్ దాటి వెళ్ళిపోతాం. యూపీఎస్సీలో కూడా అంతే. యూపీఎస్సీ 200 మార్క్స్ కదా, ప్రిలిమ్స్లో 100 మార్క్స్ వచ్చాయంటే ఇంకా వాడు తోపన్నట్టే. ఇంకా ప్రిలిమ్స్ ఇంకా ఈజీ క్వాలిఫై అయిపోతాడు. ఎందుకంటే కట్ ఆఫ్ 87 ఉంది ఈ 2024లో. రైట్, సో ఇలా ఇప్పుడు నా వరకు నేను ఇది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనం కూడా చూద్దాం. కొన్నిసార్లు హ్యాక్స్ కూడా వర్కౌట్ అవ్వవు, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ క్వశ్చన్ గురించి ఏం తెలియదు. మీకు ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే ఇది అన్నిటికంటే ముందు ఇది, లేకపోతే అన్నిటికంటే తర్వాత ఇది అని ఏమైనా జస్ట్ ఉన్నా మీరు చాలా వరకు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు కింద నుంచి. రైట్, నేనేంటంటే నాలెడ్జ్ లేదు, లాజిక్ లేదు అనే అప్పుడు తర్వాత హ్యాక్ పెట్టుకున్నాను కదా, నేను ఆ కండిషన్ మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, నాకు దీని గురించి తెలీదు, నాకు ఏ లాజిక్ తెలీదు. 8th క్వశ్చన్ చూస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏముంది, ABCC. సో CC 2 సార్లు రిపీట్ అయింది. రైట్, నెక్స్ట్ BCBD. సో B 2 సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ DAB. సో D 2 సార్లు రిపీట్ అయింది, అవునా. తర్వాత CADA. సో A 2 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, అన్నిట్లో మన కర్మ కొద్దీ 2 డాష్లు వచ్చినాయి. రైట్, ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏం చేయాలి, అన్నిట్లో డాష్లు వచ్చినాయి కదా, ఇక్కడ హ్యాక్ వర్క్ అవ్వట్లేదు కదా. సో ఇంకా మన లక్ అనుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేసేవాడిని అంటే, ఫస్ట్ Cతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో 3 కానీ 4 కానీ.
మనం కొన్ని సార్లు మనం గమనిస్తే ఓఎంఆర్ షీట్ బబుల్ చేసేటప్పుడు మనం కరెక్ట్ అయిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే మనకి ఇది ఎగ్జాక్ట్‌గా తెలుసు, ఇది కరెక్ట్ అని చెప్పేసి దానిపైన దాని కింద బబుల్ చేస్తా ఉంటాం. మనకొక ప్యాటర్న్ కనపడతది. ఈ ఎగ్జామ్ పేపర్‌లో 3లో ఎక్కువ ఆన్సర్‌లు వచ్చినాయనో, లేకపోతే 4లో ఎక్కువ దిద్దాను అని చెప్పేసి. సో, ఒకవేళ ఆ గట్ ఫీలింగ్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, నేను రాసిన పేపర్‌లో ఒకవేళ 3 ఎక్కువ సార్లు వచ్చింది అనిపించింది అనుకోండి. 3, 4లో ఆగాం కదా మనం ఇప్పుడు. సో, ఇంక దేవుడి మీద భారమేసి 3 గాని, 4 గాని పెట్టేయొచ్చు. ఓకే. ఎలాగూ రాదు క్వెషన్. ఏదో అడ్డగుడ్లో పెట్టే బదులు కనీసం ఇలా 2 సితో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మనం తీసేసుకుంటాం. డిలీట్ చేసుకొని ఆఫ్‌కోర్స్ ఇందులో కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. అట్లా కూడా ఎగిరిపోతా ఉంటాయి. సో, ఒక మార్క్ పోతే పోయింది. మనకు అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. 40 క్వెషన్లు ఉంటే సగం సగం పైనైనా మనకు కరెక్ట్ అవ్వాలి హ్యాక్స్ ద్వారా. ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని 3 గాని, 4 గాని మన ఇష్టం. ఓకే. ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి హ్యాక్ వర్క్ అవ్వదు. అట్లా వర్క్ అయ్యేదంటే అందరికి వందల వందల పైన వచ్చేసి ఉండేవి. ఓకే. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది. రైట్, ఇలాంటివి ఉంటాయి కదా. ఇది ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయండి ఫ్రెండ్స్. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకు ఇందులో ఒక్క ప్రాజెక్టు ఒక నది పైన ఉందని తెలిసినా కనీసం 2 ఆప్షన్లనే ఎగిరిపోతాయి. ఓకే. సో, ఫస్ట్ గో విత్ ద లాజిక్. సారీ, గో విత్ ద నాలెడ్జ్. తర్వాత లాజిక్ ఏమైనా అప్లై చేసేదంటే అప్లై చేయండి. రైట్, ఒకవేళ మీరు ఈ డిస్ట్రిక్ట్ ఈ నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కానీ అట్లా ఏమైనా ఉన్నారనుకోండి. ఓకే, మనకి ఇక్కడ గుర్తుంది, పలానా ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చాం, పలానా దగ్గరికి వెళ్ళొచ్చామను, న్యూస్లో చూసామను, ఇలా ఏదో ఒక లాజిక్ తడుతుంది కదా ఫ్రెండ్స్. దానైనా వాడుకోండి. ఫస్ట్ నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు లాజిక్, ఇంకా లాస్ట్కి ఇంకా మనకి ఏం తెలియదు ఇందులో అనుకున్నప్పుడు హ్యాక్. ఓకే. ఇప్పుడు ఈ క్రోనాలజీ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు సేమ్ లాజిక్ అప్లై చేసుకోవచ్చు ఇందులో కూడా. సో, ఇది కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో చాలా కనపడుతుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. రైట్. సో, మనం ఇట్లా హ్యాక్స్ వాడి ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. రైట్, ఇలాంటి కొన్ని హ్యాక్స్ వాడి కనీసం సగం క్వశ్చన్స్ అయినా మనకు కరెక్ట్ అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. రైట్, క్వశ్చన్ ఇలా చాలా కనపడతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మనకు తెలియకపోతే. రైట్, ఇప్పుడు ఒకటి మంచి ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ అనుకున్నాం కదా. మనకు నాలెడ్జ్ తెలిస్తే చాలా వరకు ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే అంతే, ఇంక ఎగ్జామ్ చదువుకుని వెళ్తే మార్కులు వస్తాయని చెప్పడం చాలా సింపుల్ కదా. రైట్, చూడండి, ఇందులో మనం ఎప్పటికీ మర్చిపోలేని 2 ఉంటాయి. ఫస్ట్ థింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అది 1972. రైట్, ఇది ఎప్పటికీ మర్చిపోలేం. చాలాసార్లు మనం చదువుకుంటున్న యూపీఎస్సీ కానీ దేనికైనా కానీ చాలాసార్లు వస్తూ ఉంటుంది. చాలా న్యూస్లో కూడా ఉంటుంది ఇది. రైట్. సో, 1972 ఆప్షన్ 4 C4 కదా. చూడండి, C4 C4 C4. సో, ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఒక్కటి తెలిస్తే ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ చూడండి, బయోడైవర్సిటీ యాక్ట్, చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ యాక్ట్ అదేంటి, 2002. రైట్, థర్డ్ ఆప్షన్ ఏది, E3. ఇదిగోండి, E3. సో, ఇది ఎగిరిపోయింది. రైట్, 2 ఆప్షన్లు ఎత్తేసాం కదా. మనకి ఎన్ని మిగిలినాయి, 2, 4 మిగిలినాయి. ఇప్పుడు మిగతా మనకు తెలియదు అనుకుందాం. ఇక్కడ కావాలంటే హ్యాక్ అప్లై చేసుకుందాం. మనకు తెలియదు కదా, తెలియనప్పుడు ఏం చేస్తాం. రైట్, చూడండి, A5 A5. ఓకే, B1 B1. ఓకే, C4 C4. ఇక్కడ కూడా C4 వస్తుంది. రైట్. ఓకే, ఇక్కడ చూడండి, D2 D2. చూడండి, చాలా వరకు డాష్లు మనకి ఈ ఆప్షన్లో కనపడుతుంది. సో, నాలెడ్జ్ వాడాము, లాజిక్ కూడా, హ్యాక్ కూడా వాడాము. చాలా వరకు కరెక్ట్ ఆన్సర్కి మనం కన్వర్జ్ అవుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకు నాలెడ్జ్ అప్లై చేయడం వల్ల అండ్ హ్యాక్ అప్లై చేయడం వల్ల మనకు ఒక మార్క్ పెరుగుతుంది. రైట్, మనకు అన్ని తెలియకపోయి ఉండొచ్చు. ఓకే నో, ఇప్పుడు క్వశ్చన్కి రండి. ఇక్కడ మనం ఫస్ట్ హ్యాక్ అప్లై చేసి చూద్దాం. హ్యాక్ అప్లై చేసి చూసిన తర్వాత మనం నాలెడ్జ్ లాజిక్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి, A4 A4. ఇక్కడ చూడండి, A2 A2. రైట్, ఇక్కడ చూడండి, B4 B4. రైట్, C3 C3. ఇక్కడ చూడండి, C1 C1. రైట్, చూడండి,
మనకి ఈ 2 ఆప్షన్ల దగ్గర ఇరుక్కుంటున్నాం కదా. రైట్. ఇప్పుడు మనం కరెక్ట్ లాజిక్ నాలెడ్జ్ అప్లై చేసి చూద్దాం. కలరా అంటే ఏంటి ఫ్రెండ్స్? కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధి. అంటే వాటర్ బాండ్ డిజీజ్ కదా. సో ఏ ఏంటి 4. మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఎక్కువ డాష్లు వచ్చినాయి కాబట్టి ఈ 2 పెడతాం ఆన్సర్. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏముందండి? ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మనం నాలెడ్జ్ యూజ్ చేయకుండా, లాజిక్ యూజ్ చేయకుండా నేరుగా హ్యాక్ దగ్గరికి వెళ్తే ఇట్లా మార్కులు పోగొట్టుకుంటాం. ఓకే, అందుకే నేను చెప్పింది ఫస్ట్ లాజిక్ అప్లై చేయండి, ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయండి. ఓకే, మనకు తెలుసు కొన్ని, మనకు తెలుసు, తెలియని పక్షంలో కనీసం లాజిక్ అయినా అప్లై చేయండి. లాజిక్ ఏంటి? ఇప్పుడు ఒకసారి మనకు కలరా గురించి తెలియదు, వాటర్ బానా ఫుడ్ బానా అని చెప్పేసింది, డౌట్ వచ్చింది. ట్యూబర్కులోసిస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇందులో ఆప్షన్లో. ట్యూబర్కులోసిస్ అంటే ఏంటి? ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది కదా. ఈ టీబీ ఉన్న పేషెంట్ అస్తమానం దగ్గుతా ఉన్నా, అది ఆ బ్యాక్టీరియా అనేది గాల్లో కలిసి మనకు కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ట్యూబర్కులోసిస్ ఎయిర్ బార్న్ కదా. అంటే చూడండి, సి కదా, రైట్. C1 కదా. సో C1 రైట్. అప్పుడు ఏం చేయొచ్చు? నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. C1 అని తెలుసు కదా. అప్పుడు ఇది డిలీట్, ఇది డిలీట్. ఓకే, ఇప్పుడు కలరా అనేది ఒకటి తెలియడం వల్ల 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసుకోగలిగాం మనం. రైట్. ఇందాక మనకి ఈ 3 డాష్లు ఇక్కడే వచ్చాయి కదా ఫ్రెండ్స్. సో అలా పెట్టుంటే ఇది ఆన్సర్ కరెక్ట్ అయి ఉండేది. కనీసం మన ట్యూబర్కులోసిస్ అని తెలుసుంటే రాంగ్ పెట్టే స్కోప్ తగ్గించుకుని ఉండేవాళ్ళం. రైట్. అర్థమవుతుంది నేను చెప్తుంది. ఇప్పుడు కలరా వాటర్ బాండ్ డిసీజ్ అని తెలిస్తే చాలు, ఆన్సర్ ఇది. రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మన హ్యాక్స్ ట్రిక్స్ వాడడం వల్ల మన మార్కులు పెరగాలి కానీ తగ్గకూడదు. మనకు మార్కులు ఎందుకు తగ్గుతాయని కూడా చెప్తున్నాను, ట్రిక్స్ హ్యాక్స్ వాడడం వల్ల. మనం ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయకుండా ఎగ్జామ్ పేపర్లో కొన్నిసార్లు బద్ధకం అనిపిస్తుంది, 150 క్వశ్చన్లు చేసుకుంటూ పోతే ఎప్పుడు కానని చెప్పేసి నేరుగా క్వశ్చన్ చదవకుండా హ్యాక్లోకి వెళ్ళిపోతాం. సో అలాంటి తప్పు అసలు చేయకూడదు. ఫస్ట్ మన నాలెడ్జ్ అప్లై చేసుకోవాలి. నాలెడ్జ్ తెలియదు, ఇది ఆ మూడిట్లో తెలియదు అంటే కనీసం లాజిక్ అయినా అప్లై చేసుకోవాలి. రైట్. లైక్ కలరా అనేది నీటి ద్వారా వ్యాపిస్తుంది, ట్యూబర్కులోసిస్ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంది. జస్ట్ ఒక రఫ్ ఐడియా ఉంటే చాలు, ఆ లాజిక్ పెట్టుకొని మనం ఆన్సర్లు కనీసం కన్వర్జ్ అవ్వచ్చు, 2 ఆప్షన్ అయినా డిలీట్ చేయొచ్చు. ఓకే, కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఉంటాయంటే ఒకటి తెలిస్తే చాలా మొత్తం వచ్చేస్తుంది ఆన్సర్. రైట్. ఈ 2 రాని పక్షాన మాత్రమే ఈ హ్యాక్ ట్రిక్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనం ఈ ట్రిక్స్ హ్యాక్స్ వాడడం వల్ల మార్కులు పెరగాలి కానీ తగ్గకూడదు అసలు. సరేనా? మనకు 20 క్వశ్చన్లు రావనుకోండి, పూర్తిగా రావనుకోండి, అందులో ఈ హ్యాక్స్ వాడడం వల్ల 10 క్వశ్చన్లైనా కరెక్ట్ అవుతాయి. అలాంటిది 30 క్వశ్చన్లలో నీకు తెలిసిన దాంట్లో నుంచే ఒక 5-6 క్వశ్చన్లు వచ్చినప్పుడు, నీకు తెలిసిన దాని నుంచి నువ్వు అప్లై చేయకుండా అన్ని హ్యాక్లు అప్లై చేస్తే నీకు కరెక్ట్ అవ్వాల్సినవి కూడా తప్పులు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఇది కూడా మనం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఉంటే చాలా సింపుల్గా అయిపోద్ది. మనం చాలా సినిమాల్లో చూసాం, విటమిన్ ఏ లోపం ఉండడం వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుందని చెప్పేసి. బ్రహ్మానందం గారి కామెడీ ఉంటుంది ఒక సినిమాలో, బ్రహ్మానందం, అది సూపర్ కామెడీ అసలు. రైట్. అలాంటి కాస్త గుర్తుంటే మనం ఎగ్జామ్లో చాలా పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి చిన్నవైనా లాజిక్లు అప్లై చేసుకోవడం వల్ల. విటమిన్ ఏ వల్ల నైట్ బ్లైండ్నెస్ అంటే A2 చూడండి, A2 ఈ రెండిట్లో ఉంది. ఇప్పుడు B1 అంటే బెరీ, ఇది చాలా మందికి మనకు తెలిసే, చాలా బేసిక్ ఫ్రెండ్స్ ఇవి. సో ముందు నాలెడ్జే అప్లై చేసుకోవాలి ఇవి. రైట్. అంటే B1 కదా. సో B1. C చూడండి, సి స్కర్వీ, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. రైట్. అట్లంటే రికెట్లో కూడా సి ఉంది కదా అనొచ్చు. సో వదిలేయండి. సో విటమిన్ సి స్కర్వీ. ఓకే, అంటే చూడండి D3, ఇదిగోండి D3 ఒక్కటే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఒక్కటే ఆప్షన్. మనం సి స్కర్వీ అని తెలిస్తే చాలు, విటమిన్ సి లోపం వల్ల వచ్చే డిసీజ్ స్కర్వీ అని తెలిస్తే ఒక్కటే దెబ్బకి ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేటెడ్, డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 4 కదా. మనం ఇక్కడ లాజిక్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ హ్యాక్ అప్లై చేసి చూద్దాం. హ్యాక్ అప్లై చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా? చూడండి, A2 B1 రైట్. సి
1 2 3 4 ఇచ్చాడు, వదిలేసేయండి. నెక్స్ట్ D4. మనకి ఇక్కడ చూడండి, ఇందులో డాష్లు ఎక్కువ వస్తున్నాయి కదా, ఇది పెట్టుకుంటాం. కానీ ఆన్సర్ ఏమో ఇది. సో ఇప్పుడు ఇక్కడ హ్యాక్ వాడడం వల్ల మన మార్కులు తగ్గుతాయి కదా ఫ్రెండ్స్, రైట్? అంటే మనకు తెలిసిన క్వశ్చన్లలో హ్యాక్లు వీలైనంత వరకు ముందు అప్లై చేయకూడదు. చేయండి కానీ ముందు అప్లై చేయకండి. ఓకే, ముందే అప్లై చేస్తే ఇట్లా చాలా వరకు ఇలాంటి 2-3 క్వశ్చన్లు మన మార్కులు పోగొట్టుకున్నా మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోతాం. లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 150 క్వశ్చన్లు ఉంటాయి కదా, అందులో ఇలాంటి క్వశ్చన్స్ 30 to 40 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఇందులో కనీసం 20 క్వశ్చన్లు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఓకే, ఈ 150 క్వశ్చన్లలో కూడా కొంతమందికి యాప్టిట్యూడ్ స్ట్రెంత్ ఉంటుంది, కొంతమందికి తెలంగాణ సిలబస్ ఇలాంటి స్ట్రెంత్ ఉంటుంది, కొంతమంది యూపీఎస్సీ సిలబస్ స్ట్రెంత్ ఉంటుంది, రైట్? ఏంటంటే కనీసం 60 నుంచి 60 క్వశ్చన్లు జనరల్గా కరెక్ట్ పెడతారు. ఈ మిగతా క్వశ్చన్స్ నుంచి ఏదో హ్యాక్లు వాడో లేకపోతే రకరకాల వాడుకుని కనీసం 80 మార్కులైనా స్కోర్ చేస్తారు. ఓకే, టాపర్స్ చెప్తున్నాను, అంటే ర్యాంకర్స్, ఈ కట్ ఆఫ్ దాటేవాళ్ళు. మనం ఎందుకు కట్ ఆఫ్ దాటట్లేదు అనే దానికి సింపుల్ ఏంటంటే, మనకు తెలియని క్వశ్చన్స్ ఎలాగో తెలియదు ఫ్రెండ్స్, అది అందరికీ తెలియదు. వాళ్ళు ఏదో రక హ్యాక్లు వాడో ఏదో వాడో మార్కులు తెచ్చుకుంటారు. మనం కట్ ఆఫ్ నుంచి బయటపడడానికి, కిందికి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటంటే, మనం తెలిసిన క్వశ్చన్లలో మనం తప్పులు చేయడం. మనకు కొన్ని క్వశ్చన్లు తెలుసు, ఆన్సర్ అదే అని కూడా తెలుసు, కానీ ఆ ఎగ్జామ్ టైంలో ఆ ఉన్న ప్రెషర్కి, అక్కడున్న సిచ్యువేషన్కి మనం అది కళ్ళ ముందు ఆన్సర్ ఉన్నా తప్ప ఆన్సర్ పెట్టొస్తాం. ఓకే, కొన్నిసార్లు బబ్లింగ్లో మిస్టేక్లు చేస్తూ ఉంటాం. ఓకే, ఇట్లాంటి తప్పుల వల్ల మనం కట్ ఆఫ్ నుంచి దూరం అయిపోతాం. పేపర్ టఫ్ రానివ్వండి, ఈజీ రానివ్వండి, టఫ్ వస్తే ఏముంది, అందరికి టఫ్, కట్ ఆఫ్ తగ్గుతుంది. ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది. మనం ఎందుకు కట్ ఆఫ్ దాటట్లేదంటే, మనకు తెలిసిన క్వశ్చన్లు మనం తప్పు చేస్తున్నాం. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదు అంటే ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయాలి. ఓకే, నాలెడ్జ్ రాని పక్షాన లాజిక్ అప్లై చేయాలి, రైట్? ఈ 2 రావట్లేదు మహాప్రభు అని అనుకున్నప్పుడు మాత్రమే హ్యాక్స్ చూసుకోవాలి. ఈ హ్యాక్స్ 50% ప్లేసెస్లోనే అప్లై అవుతుంది. ఓకే, సగం మార్కులే ఇస్తాయి ఇవి. సో మనకు రాని క్వశ్చన్లలో రాని 20 క్వశ్చన్లలో ఈ హ్యాక్స్ అప్లై చేసుకోవాలి తప్ప నాలెడ్జ్ బేస్డ్, లాజిక్ బేస్డ్ ఉన్న క్వశ్చన్లో అప్లై చేయకూడదు. ఇది పూర్తిగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ కదా, ఇది మినిమం కదా. టీజీపీఎస్సీ మన దగ్గర నుంచి ఇది మినిమం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అందరు కరెక్ట్ చేయాలని చెప్పేసి. ఇలాంటి క్వశ్చన్స్లో వాడు హ్యాక్ అప్లై చేసేలా పెట్టాడు ఆప్షన్, హ్యాక్లు అప్లై చేసేలా ఇలా పెడతాడు ఆప్షన్స్. సో ఇందులో ఈ ఆప్షన్ కరెక్ట్ పెడతారు పిల్లలు అని చెప్పేసి, రైట్? సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం హ్యాక్స్ వాడడం వల్ల మార్కులు పెరగాలి కానీ తగ్గకూడదు. హ్యాక్స్ కూడా 50% క్వశ్చన్స్కి మాత్రమే అప్లై అవుతాయి, అన్ని క్వశ్చన్లకు అప్లై అవ్వవు. అన్ని క్వశ్చన్కి అప్లై అయితే నిజంగా చాలా సంతోషం, మన మార్కులు పెరుగుతాయి, రైట్? మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే వీలైనంత వరకు రివిజన్ చదువుకోవడం పెట్టుకోవాలి, రైట్? నాలెడ్జ్ కొన్నిసార్లు మనం గుర్తుండకపోయినా నాలెడ్జ్ కనీసం లాజిక్ అయినా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది అయిండొచ్చు, ఇది ఎక్కడో చూసినట్టు గుర్తుంది, ఇది పలానా వాళ్ళు చెప్పినట్టు గుర్తుంది క్లాస్లో, లేకపోతే మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు పలానా వాడు నాకు ఈ పాయింట్ చెప్పాడు, రైట్? నాలెడ్జ్ అప్లై కానప్పుడు లాజిక్కి వెళ్ళండి. ఓకే, ఇంకా ఏది రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే లాస్ట్ రిసార్ట్ అంటారు కదా, ఓకే, అప్పుడు మాత్రమే హ్యాక్ ట్రిక్స్ అప్లై చేయండి. అది కూడా ఎలాంటి క్వశ్చన్స్కి, మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్స్కి, ఈ క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్కి. ఓకే, ముందు చూసాం కదా ఫ్రెండ్స్, క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్, రైట్? ఇలాంటివి, ఓకే, ఇలాంటివి వీటికి అప్లై చేయండి. ఫస్ట్ నాలెడ్జ్, తర్వాత లాజిక్, ఈ 2 రాని పక్షాన మాత్రమే హ్యాక్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని మీద వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ యాప్టిట్యూడ్ మీద ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్, నాకు కొంచెం టైం ఇవ్వండి. అందులో అంటే మనకు క్వశ్చన్కి ఆన్సర్లు కాదు ఇంపార్టెంట్, క్వశ్చన్ని వీలైనంత తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేసుకోవాలి. క్వశ్చన్లో కూడా వాడు కొన్ని మనకు అన్ఐడెంటిఫైడ్ హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, వాడు చిన్న హింట్ పెడతాడు, అది చాలా ఈజీగా మనకు ఆన్సర్ తీసుకొస్తుంది. అలాంటి కొన్ని క్వశ్చన్లు చూద్దాం ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని అందులో కనీసం 50 క్వశ్చన్లు యాప్టిట్యూడ్ అని ఇంగ్లీష్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ పక్కకు పెడితే యాప్టిట్యూడ్ క్వశ్చన్లు ఒక 30 అయినా ఉంటాయి. సో ఆ 30 క్వశ్చన్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఓకే, అనేది చూపిస్తాను. అంటే నేను ఎట్లా ఎగ్జామ్లో సాల్వ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్టయితే
ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకేమైనా హ్యాక్స్ తెలిసినా ఓకే. ఈ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు అనిపించినా ఓకే. ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ లాట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. యాప్టిట్యూడ్ వీడియో ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకే.